అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొస్తే ఈ మాసం కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఇప్పుడు మిథున రాశి అమ్మా, మిథున రాశి ఓవరాల్గా జాతక రాశి పరిశీలన చేసేట్లయితే రాశిలో బృహస్పతి ఉన్నాడు, గురువు ఉన్నాడు. రాశిలో బృహస్పతి ఉండడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే కొంచెం వీళ్ళకి ఆహార అలవాట్లు కొంచెం మారుతాయి. వీళ్ళవి కొంచెం వెయిట్ ఎక్కువే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో ఎప్పుడైతే బృహస్పతి ఉంటాడో ఆయన అంటే కొంచెం లేజినెస్ ఇస్తాడు అనమాట. దానివల్ల ఏంటంటే వెయిట్ ఇంక్రీజ్ అయ్యే ప్రమాదం, అంటే పెరిగే ప్రమాదం ఏంటంటే. తర్వాత ఏంటంటే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన 9వ స్థానంలో రాహు ఉన్నాడు రాశి నుంచి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి తండ్రి గారి స్థానంలో ఎవరైతే ఉన్నారో ఆయన ఆరోగ్యం నుంచి కొంచెం చూసుకోవాలి. తర్వాత వీళ్ళకి తీరని కోరికలు కొన్ని ఉంటాయి, దానికోసం దైవ ప్రార్థన చేస్తూ ఉంటారు. అవి తీరలేదని దైవాన్ని నిందిస్తూ కూడా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే రాహు ప్రభావం అది. రాహు ఎప్పుడైతే 9వ స్థానంలో ఉంటాడో అన్కన్వెన్షనల్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి. అంటే ముఖ్యంగా ఏంటంటే మన సనాతన ధర్మం మీద. ఇప్పుడు మామూలుగా జన్మజాతకంలో 9వ స్థానంలో రాహు ఉంటే వాళ్ళు సనాతన ధర్మాలని వాటిని నమ్మరు. వాళ్ళు అసలు ఈ ధర్మాల మీద నమ్మకం ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు రాశి నుంచి 9లో ఉన్నా కూడా ఆ శాఖలు ఉంటాయి కొంచెం. ఇప్పుడు ఏంటంటే మన బృహస్పతి దృష్టి ఉంది కాబట్టి రాహు మీద కొంతవరకు కంట్రోల్ అవుతుంది, పూర్తిగా ఉంటుందని చెప్పలేం. కానీ అయితే కొంచెం అది కూడా ఉంటుంది. తర్వాత ఈ ఏప్రిల్ టు మే మాసం మధ్యలో చూస్తే సూర్యుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి. సూర్యుడు ఎప్పుడైతే ఏకాదశ స్థానంలో ఉన్నాడో సూర్యుడు 3వ రాశికి అధిపతి అయినా. అంటే వీళ్ళ కమ్యూనికేషన్ బాగుంటుంది, వీళ్ళు చెప్పేది పూర్తిగా ఎదురు వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ కూడా బాగా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తృతీయ స్థానాధిపతి సూర్యుడు స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా 3వ స్థానంలో కేతు ఉన్నాడు మళ్ళీ. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే కన్ఫ్యూజన్తో కూడిన వీరత్వం ఉంటుంది వీళ్ళకి. అంటే నేను బ్రహ్మాండంగా చేస్తాను, ఇది చేస్తాను ముందుకెళ్తారు. 50% 60% అవగానే మళ్ళీ వెనక్కి వస్తారు అన్నమాట. భయపడి కాదు, అది చేయడం వేస్ట్ అనిపిస్తుంది వీళ్ళకి అట్లా అనమాట. ఎందుకంటే అది కేతు వల్ల వస్తుంది అది. సో దాన్ని అధిగమించవచ్చా అంటే అధిగమించవచ్చు అది. అయితే జూన్ తర్వాత గురువు ప్లేస్ మారినప్పుడు అప్పుడు ఇది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఏప్రిల్ టు మే నెల మిథున రాశి వాళ్ళకి బాగానే ఉందని చెప్పాలి. నేనైతే ఒక 70 నుంచి 80 మార్కులు దాకా ఇస్తాను. అందుకే మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి కొంచెం డల్గా ఉండొచ్చు. ఎందుకంటే 4వ స్థానాధిపతి పైగా లగ్నాధిపతి రాష్ట్రాధిపతి బుధుడు దశమంలో ఉండి నీచపడ్డాడు. నీచంలో ఎప్పుడైతే రాష్ట్రాధిపతి 4వ స్థానాధిపతి ఉంటాడో దానికి సంబంధించిన కొంచెం డల్ అవుతాయి అన్నమాట. అంటే ఎడ్యుకేషన్ సంబంధించి కొంచెం వెనక్కి ముందుకే ఉంటుంది. ఎందుకంటే మైండ్ స్థిరంగా నిలవదు వాళ్ళకి. ఇప్పుడు వేరే బాగానే ఉన్నా కూడా జూపిటర్ బాగానే ఉన్నప్పుడు కూడా బుధుడు కొంచెం బాగలేడు కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువ సాధన చేస్తే ముందుకెళ్తాయి. విద్యార్థులకు ఓవరాల్గా చెప్పాలంటే కొంచెం యావరేజ్గా ఉంటుందని చెప్పాలి. వివాహ యోగం ఉందంటారా? వివాహ ప్రయత్నాలు చేసే వారికి సక్సెస్ఫుల్ అంటారా ఈ మాసంలో? అలాగే ప్రేమ వివాహాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయమ్మా. ఎందుకంటే శుక్రుడు పొజిషన్ కూడా బాగానే ఉంది వీళ్ళకి. పంచమ రాశి శుక్రుడు మేషంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు కాబట్టి అది ముందుకెళ్ళే అవకాశం ఉంది వీళ్ళకి. అయితే బృహస్పతి సపోర్ట్ కూడా ఉంది, లగ్నంలో ఉన్నాడు కాబట్టి అయినా పంచమ రాశి అధిపతి. సో ప్రేమ వివాహాలు కూడా ముందుకెళ్తాయి. సంతాన యోగం ఉందంటారా? సంతానం కోసం ప్రయత్నించే వారికి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అంత స్టేబుల్గా ఉండదు వీళ్ళకి, అప్స్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే కుటుంబ వాతావరణం సంబంధించి వీళ్ళ రాష్ట్రాధిపతి చంద్రుడు అలా మారుతూ ఉంటాడు కాబట్టి ఆయన మారినప్పుడు మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు బాగుంటుంది. కొంచెం యావరేజ్గా తీసుకుంటే మిగతా గ్రహాలు బాగానే ఉన్నాయి కాబట్టి అబే యావరేజ్ అని చెప్పొచ్చు మనకి. అంటే ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన మారచ్చు అంటారు ఈ మాసంలో? మారే పరిస్థితులు కూడా కొంతమందికి వస్తాయి. ఎందుకంటే మన దశమ స్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు శని భగవానుడు ఉన్నాడు, తర్వాత బుధుడు ఉన్నాడు, బుధుడు నీచపడి ఉన్నాడు, అలాగే కుజుడు ఉన్నాడు. ఈ మూడింటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళు పనిచేసే ప్లేస్లో కొంచెం వీళ్ళ వెనక కాన్స్పిరసీ చేసేవాళ్ళు వీళ్ళంతా చాలా ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల మారాలని అనుకుంటుంది, కానీ ఇప్పుడు మారే సమయం కాదు వాళ్ళకి.
వాళ్ళు జూన్ దాకా వెయిట్ చేస్తే బెటర్. ఎందుకంటే జూన్లో అప్పుడు గురువు మారుతాడు, మారినప్పుడు వీళ్ళు పట్టిందలా బంగారం అవుతుంది. జూన్ తర్వాత బాగుంటుంది ఇంకా వాళ్ళకి. అయితే ఈలోపు మారే పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు వర్క్ ప్లేస్లో ఉన్న పాలిటిక్స్ వల్ల, తర్వాత వీళ్ళు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, ఎందుకంటే బుధుడి వల్ల. రాష్ట్రాధిపతి బుధుడు 10లో ఉండి దశమంలో నీచిపడ్డాడు కదా, దాని తాలూకు ప్రభావం ఉంటుంది వీళ్ళ మీద. అయితే అది చెప్పుకోదగినంత స్ట్రాంగ్గా ఉండేది, ఎందుకంటే గురువు బృహస్పతి రాశిలోనే ఉన్నాడు కాబట్టి చాలా వరకు అది కంట్రోల్ అవుతాయి, వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఇప్పుడు మే కంటే జూన్ ఇంకా బాగుంటుంది వీళ్ళకి. మరి ఓవరాల్ చూసుకుంటే ఈ మే మాసంలో అమావాస్య తర్వాత బాగుంటుందా, అమావాస్య ముందు బాగుంటుందా? అమావాస్య అయితే బాగుంటుంది, సెకండ్ అర్థం బాగుంటుంది. మరి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నా ఉద్దేశం అంటే కొంత ఆగితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాధిపతి నీచంలో ఉన్నాడు, అలాగనే సప్తమ రాష్ట్రాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి జూన్ దాకా ఆగితే మంచిది. జూన్ తర్వాత ఉచ్చపడతాడు ఆయన, అప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా గురుగారు? దూర ప్రయాణాలు చేయొచ్చమ్మా, చేస్తారు కూడా నా ఉద్దేశం. ఎందుకంటే ఏప్రిల్ 30వ తారీఖు శుక్రుడు ద్వాదశంలోకి వస్తాడు. ఆయన ద్వాదశంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దూరం అంటే వేరే దేశం కాకపోయినా కనీసం వేరే రాష్ట్రం అట్లాంటివి. అంటే ఏప్రిల్ అంటే ఈ వైశాఖ మాసం నుంచి మే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 30వ తారీఖు ఆయన మారుతాడు, రాశి మారుతాడు. ఒక నెల పాటు అక్కడ ఉంటాడు అనమాట. ఆ నెలలోనూ దూర ప్రయాణాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఏమైనా ఖర్చులు పెరుగుతాయా తగ్గుతాయా? ఆర్థిక పరంగా ఖర్చులు ఉంటాయి కానీ ఆదాయం కూడా ఉంటుంది వీళ్ళకి. ఆదాయం, ఎందుకంటే ఏకాదశ స్థానంలో రవి ఉన్నాడుగా, రవి శుక్రుడితో కొన్నాళ్ళు కలిసి ఉంటాడు కాబట్టి ఆదాయం కూడా బాగుంటుంది. ఆ ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది వీళ్ళకి. జనరల్గా వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వాళ్ళు చాలా మంచి తెలివైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన ఆలోచన ఉంటుంది, రకరకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి, అన్ని రకాలుగా బాగా ఆలోచించగలరు. షార్ప్ మైండ్ ఉంటుంది వాళ్ళకి, మంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది, మంచి కలుపుగోలు వ్యక్తులు వీళ్ళు. అంటే వీళ్ళ కమ్యూనికేషన్ స్టైల్ కానీ థింకింగ్ కానీ చాలా షార్ప్గా ఉంటుంది, మంచి సోషల్గా ఉంటారు వీళ్ళు. వీళ్ళ స్వభావాన్ని అంత ఈజీగా ఎస్టిమేట్ చేయలేము మనం. అయితే అలాగని చెడ్డవాళ్ళని చెప్పలేము, కానీ వీళ్ళకి చాలా లౌక్యం ఎక్కువ అన్నమాట. లౌక్యాన్ని బాగా ప్రదర్శిస్తారు వాళ్ళు. మరి ఈ మాసంలో, ఈ వైశాఖ మాసంలో వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుందంటారు మిథున రాశి వాళ్ళకి? మిథున రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళకి. ఉష్ణ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది వాళ్ళకి. నరాలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, అంటే మైగ్రేన్ పెయిన్స్ కానీ. ఎందుకంటే రాష్ట్రాధిపతి 10లో ఉండే నీచంలో ఉన్నాడు కదా బుధుడు. అయినా బుధుడికి సంబంధించిన నరాలు, ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కొంచెం. సో కాబట్టి ముఖ్యంగా నరాలు అంటే ఎక్కువ ఉష్ణతత్వం సంబంధించి, తర్వాత నరాలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది తగ్గాలంటే ఏంటంటే విష్ణుమూర్తి ఆరాధన చేస్తే మంచిది. వీళ్ళు ఏ విష్ణుమూర్తి అవతారం అయినా సరే వాళ్ళు ఆరాధన చేయాలి. ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? పరిహారం విష్ణు సహస్రనామం చేయడం, తర్వాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం అవి చదువుకుంటే మంచిది. వాళ్ళు గురుగారు, మొత్తం మీద మే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.